అప్పుడప్పుడు అనుకుంటూ పోతూ ఉంటే ఓ 4 మాటలు అనుకునేటప్పుడు నోటికి ఒకటే పద్ధతిలో బాడీలో శ్లోకాలు రాయబడ్డాయి కనుక మీ నోటికి వచ్చేస్తాయి. ఊకారాంతం ఇప్పుడు ఏం చెప్తున్నాం మనం? వదిలిపెట్టి ఊకారాంతం మొదలుపెట్టాం. అకారాంతం ఆకారాంతం ఇకారాంతం పులింగ స్త్రీలింగాలు ఈకారాంతము ఉకారాంతం పులింగ స్త్రీలింగాలు అయిపోయిన తర్వాత ఊకారాంతం విడిచిపెట్టాం. దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ వధూ అని శబ్దం. వధూ అంటే 4 అర్థాలు ఉన్నాయి. వధువు అంటే కోడలు అని అర్థం, మామూలుగా స్త్రీ అని అర్థం, పెళ్లి కూతురు అని అర్థం, ఇలా ఇంకా 2 అర్థాలు ఉన్నాయనుకోండి. ఇన్ని అర్థాలు కానీ ఉన్నది 1-2 శబ్దాలైనా మనకు శ్వశ్రు అనే ఇంకో శబ్దం అత్తగా. వధువు అంటే కోడలు, శ్వశ్రు అంటే అత్తగా. ఇంకా వేరే కూడా ఉన్నాయి సూచనలు. ఊకారాంత స్త్రీలింగ ఏకవచనములకు చివర ప్రథమా విభక్తిలో విసర్గము చేరును. వధూ అని ఊకారాంతం, దానికి చివర విసర్గం కూడా చేరితే ఏమన్నా వధూ అన్నారు. దీర్ఘం మీద విసర్గం. వధూ వధూ అంటే పెళ్లి కూతురు, కోడలు, స్త్రీ, భార్య అని కూడా అర్థం. ఇన్ని అర్థాల్లో వధువు శబ్దం ఉపయోగింపబడుతుంది. వధూ అన్నారు. అనడుకున్నాడు సంబోధన ప్రథమలో ఇందులో తప్పుపడ్డది వధు అని మాత్రమే అవుతుంది. చివరి రాసుకోండి, వధు అని మాత్రమే. వధు అంటే ఓ ఓ పెళ్లి కూతురా అని కానీ ఓ స్త్రీ అని కానీ ఇలాగే చెప్పబడుతుంది అన్నమాట. వధు వధూ అనేమో ప్రథమా విభక్తి, వధు అని సంబోధన ప్రథమా. ద్వితీయలో అన్ని శబ్దాలకు ద్వితీయలో 0 జరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా 0 జరుగుతుంది. వధూం ఆ ఊకారం నుంచి ఏది వచ్చినా అది మాత్రం విడిచిపెట్టదు. వధూం అంటే ద్వితీయ విభక్తిలో అంటే పెళ్లి కూతుర్ని ఇంకా వధువును వివరించబట్టి. తృతీయ మొదలు శబ్దములోని ఊకారము పోయి క్రమంగా వా వై వాహ వాహ వామ్ అని వచ్చే అయిపోయింది శబ్దం. తృతీయ విభక్తిలో తృతీయ విభక్తి దగ్గర నుంచి ఆ ఊకారం కాస్త పోతుంది. వధువులో ఊకారం పోతే వద్ వా వై వాహ వాహ వా సూత్రం. అక్కడ యా అన్నట్టు వా వై వాహ వా వా తృతీయ, వై చతుర్థి, వా పంచమి, వా షష్ఠి, వా సప్తమి ఇలా చెప్తాయి అన్నమాట. అందుకనే ఇక్కడ ఇచ్చాను చూడండి. వద్వా వద్వై వద్వా 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 ఊకారం పోతుంది. ఇది చేస్తాయన్నమాట. వద్వా తెలుగులోను నాగరికులను కూడా ఇచ్చాం. కొన్ని ఊకారాంత స్త్రీలింగ శబ్దం, కొన్ని ఊకారాంత స్త్రీలింగ శబ్దాలు చాలా తక్కువ ఉన్నాయి. అయినప్పటికీ ఏవో మన ప్రాక్టీస్ కోసం ఇస్తున్నాం అన్నమాట. తనువు అంటే శరీరం, తనువు అన్న శరీరమే. తనువు అని ఉకారాంతము ఊకారాంతం కూడా ఉంది. తనువు అన్న శరీరమే. చమూహు అంటే సైన్యం, సైన్యానికి సంస్కృతంలో చమూహు అని పేరు ఊకారాంతం. వర్షాభూ అంటే ఆడకప్ప, వర్షాభూ అని. తర్వాత శ్వశ్రు అంటే అత్తగారు, అశ్రు. ఈవిడి గారికి ఊకారం ఉంది, ఆవిడ గారికి ఊకారం, వాళ్ళకి అత్తగారికి కూడా శ్రు అత్తగారు. ఏ తర్వాత మనం అసలు వద్దాం. వధూహు కా వధు వధువు వధు అని మాత్రమే సంబోధన. కదా ఇది వెళ్ళి పట్టేసుకోవాలి మీరు. వధు అని మాత్రమే ఉంటుంది. వధూం ద్వితీయ కా. ఇప్పుడు ఎవతే ఎవతే ఎవతని గురించి వచ్చినది. ఎవతే ఎవతని గురించి వచ్చినది అంటే కా కాం ప్రతి ఆగత. దానికి సమాధానం సుతనువు. సుతను ఉకారం శబ్దం. సుతనువు లలిత యొక్క లలితాయా వధువును గూర్చి వచ్చినది. వధూం ప్రతి ఆగత. సుతను లలితాయా వధూం ప్రతి ఆగత. మళ్ళీ ఎవతే ఎవతను గూర్చి వెళ్ళినది. గత కాం ప్రతి గత. వెళ్ళినది అంటే గత. మా అత్తగారు మమ శ్వశ్రు నూతన వధువును గూర్చి వెళ్ళినది. నూతన వధూం ప్రతి గత. మమ శ్వశ్రు
శ్వశ్రూః నూత్నవధూం ప్రతి గతా. సుతనో యవతను గూర్చి ఎప్పుడు వచ్చినది. గాం ప్రతి వధూ అనాలి. సంబోధన కదా వధు. ఈ వధువు ఏషా వధువు, ఆ వధువును గురించి తాం వధూం ప్రతి ఇప్పుడే వచ్చినది. అదేవ అని ఈ విధంగా ప్రథమ ద్వితీయులు కలిపినటువంటి వాక్యాలు ఇందులో ఉన్నాయి. తరువాత కయా కస్యై ప్రశ్నార్థక వాక్యం. వధ్వా వధ్వై తృతీయ చతుర్థులు. ఇప్పుడు ఎవరి చేత ఎవరి కొరకు ఏమి ఈయబడినది. అంటే కయా కస్యై కిం దత్తం. కయా కస్యై కిం దత్తం. కళ్యాణి యొక్క వధువు చేత వధ్వా కళ్యాణ్యా వధ్వా నవవధువు కొరకు నవవధ్వై ఆభరణము ఈయబడినది. కళ్యాణ్యా వధ్వా నవవధ్వై ఆభరణం దత్తం. అంటే వా వై అనేటువంటి రెండు చేరాయి. వా తృతీయ వై చతుర్థి. అలాగే ఎవరి ఇంకొక వాక్యం చెప్తున్నాను. ఎవరి చేత ఎవరి కొరకు ఏమి ఈయబడినది. కయా దత్తం. కనకలత యొక్క అత్తగారి చేత శ్వశ్రు అంటే ఊకారం కదా. శ్వశ్వ శ్రులో ఊకారం తీసేస్తే శ్వశ్ర మిగులుతుంది. వాటితే శ్వశ్వ అను. శ్వశ్రువ శారద యొక్క వధువు కొరకు శారదాయా వధ్వై వై తృప్తి వధ్వై ఉపహారము ఈయబడినది. ఉపహారం అంటే కానుక. కళ్యాణ్యా శ్వశ్రువ శారదాయా వధ్వై ఉపహార. ఈ విధంగా తృతీయ చతుర్థి కలిపినటువంటి వాక్యాలు. ఇక పంచమి షష్ఠి సప్తమి కలిపిన వాక్యాలు కస్యామని ప్రశ్నలో వస్తుంది. వధ్వా అని వీటిలో వస్తుంది వాక్యాల్లో. యువతి వలన యువతకు యువతయందు అసూయ కలిగినది. నీ వధువు వలన నా వధువునకు ఆమె వధువునందు అసూయ కలిగినది. అంటే తవ వధ్వా మమ వధ్వా తస్యాహ వధ్వా అసూయ సంజాత. మళ్ళీ యువతి వలన యువతకు యువతయందు ద్వేషము కలిగినది. ద్వేష సంభూత సంజాత అని గాని సంభూత అని గాని. మీ అత్తగారి వలన మా అత్తగారికి ఆమె యొక్క కనిష్ట వధువునందు ద్వేషము కలిగినది. మమ శ్వశ్రా తస్యాః కనిష్ట వధ్వా ద్వేషః సంభూతః ద్వేషః సంజాతః. కలిగినవి కూడా ఇలాగే ఉన్నాయి వాక్యాలు చూసుకోవచ్చు. తర్వాత వర్షాభూ అంటే అడగం కలుపుతున్నాగా. హే వర్షాభూ వర్షాభూము వర్షాభువా విసర్గ అక్కర్లేదు. వర్షాభువై వర్షాభువా అలా ఉంటుందన్నమాట. ఈమె యువతే ఏషా ఈమె నూతన వధువు వధూహు ఏషా నూతన వధువు. వధువు నీ పేరు ఏమి? కిం వధు తవ నామ కిం? శ్వశ్రు నా పేరు కృష్ణ. శ్వశ్రు మమ నామ కృష్ణ. మమ నామ కృష్ణ. మా వధువుని గురించి ఎవరి వచ్చినది?
నీ వధువును కూర్చి లత యొక్క వధువు వచ్చినది. వధూం ప్రతి వధూః ఆగతా. మన వధూం ప్రతి లతాయా వధూః ఆగతా అని ఇంకా ఇట్లాగే వాక్యాలు ఉన్నాయి. అవి తెలుస్తాయి. సంస్కృతంలో నీకు మార్చుడు కొన్ని అసమాపక క్రియలు ఉపయోగించుకుని కొన్ని వాక్యాలు చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఈనాడు ఉదయమునందే ఉదయేవ అద్య ఉదయేవ నేను కార్యాలయమును గూర్చి వెళ్ళి అంటే అద్య ఉదయేవ అహం కార్యాలయం ప్రతి గత్వా. కార్యాలయం అంటే ఆఫీస్ అన్నమాట. గత్వా మధ్యాహ్నము వరకును పర్యంతం మధ్యాహ్నం వరకునంటే మధ్యాహ్న పర్యంతం అక్కడ కార్యక్రమమును నిర్వర్తించి కార్యక్రమం నిర్వర్త్య గత్వా అనేటువంటిది పైన మాట వచ్చింది. ఇక్కడ నిర్వర్త్య ఇది ఒక అసమాపక క్రియ అన్నమాట. నిర్వర్త్య అటు పిమ్మట తదనంతరం నా మిత్రునితో కూడా మమ మిత్రేణ సహా భోజనశాలను గూర్చి వెళ్ళి గత్వా. శాల ఎప్పుడు స్త్రీలింగం, స్త్రీలింగ ఆకారాంతంగా ఉంటుంది కనుక భోజనశాలాం ప్రతి గత్వా భోజనం చేసి భోజనం కృత్వా తతః మమ మిత్రేణ సహ భోజనశాలాం ప్రతి గత్వా భోజనం కృత్వా అతడి నుండి తతః ధనాగారం కూర్చిపోయి ధనాగారం ప్రతి గత్వా. ఇది ధనాగారం అంటే బ్యాంక్ అన్నమాట. ధనాగారం ప్రతి గత్వా కొంచెము ద్రవ్యమును తీసుకొని బ్యాంకు నుంచి కొద్దిగా డబ్బు తీసుకున్నాడు అన్నమాట. కించిత్ ద్రవ్యం గృహీత్వా అతట ఒక అత్యవసరమైన విజ్ఞప్తి పత్రమును అత్యవసరం కంటే అత్యావశ్యకమని చెప్పండి. అక్కడ అత్యావశ్యకం విజ్ఞప్తి పత్రం సమర్ప్య అంటే ముఖ్యంగా అక్కడ సబ్మిట్ చేయాల్సినటువంటిది ఒక పత్రాన్ని సమర్పించే అంటాం అన్నమాట. తత్ర ఏకం అత్యావశ్యకం విజ్ఞప్తి పత్రం సమర్ప్య గృహమును గూర్చి వచ్చి గృహం ప్రతి ఆగత్య కొంతసేపు కంచిత్ కాలం నిద్రతో గడిపి యాపయిత్వా నిద్రయా అంటే నిద్రతో యాపయిత్వా గడిపి లేచి వెళ్ళి చలనచిత్రమును చూచి వచ్చి శేరమును గుర్చి వెళ్ళినాను. ఇది ఆఫీస్ వర్కర్. ఇప్పుడు మనం సంస్కృత ప్రవాహిని 21వ పాఠాన్ని మొదలు పెట్టబోతున్నాం. 21వ పాఠం. ఇంతకు పూర్వం మనం ఊకారాంత స్త్రీలింగ శబ్దాన్ని గురించి మాట్లాడుకున్నాం. దాంట్లో చాలా తక్కువ శబ్దాలే ఉన్నాయి, కానీ అవి చాలా ముఖ్యమైనవి కనుక వాటిని గురించి చెప్పుకున్నాం. ఒకటి ఏమిటి? వధూ అనేటువంటి శబ్దం. వధూ అంటే 2-3 అర్థాలు ఉన్నాయి. కొత్త పెళ్లి కూతురు అనే అర్థం ఉంది, భార్య అనే అర్థం ఉంది, మామూలుగా స్త్రీ అనే అర్థం ఉంది, ఇంకా ఇలాంటి 1-2 ఉన్నాయి. ఆ శబ్దం చాలా ముఖ్యమైనది. అలాగే మళ్ళీ శ్వశ్రు అనే శబ్దం ఉంది. యశ్రు అంటే అత్తగారు, అది కూడా వధువు శబ్దం మాత్రమే ఉంటుంది. అందుకనే ఇక్కడ ఇంకొక మాట కళ్ళారా మీరు చూసి తెలుసుకుంటారని ఈ బోర్డు మీద రాయబడింది. వధూ అనేది ప్రథమాంగం. చెప్పమ్మా. అహం వధూ తర్వాత సంబోధనలో వధు అని మాత్రమే ఉంటుంది. వధు నమస్తే చెప్పండి. అని ఈ విధంగా సంబోధన ప్రథమా విభక్తి చెప్తున్నాం. వధూం ద్వితీయా విభక్తి.
అహం వధూం ప్రతి గత. చెప్పండి. అహం వధూం ప్రతి గత, త్వం వధూం ప్రతి గత, సా వధూం ప్రతి గత, కా వధూం ప్రతి గత, ఏషా వధూం ప్రతి గత, ఇయం వధూం ప్రతి గత, అసౌ వధూం ప్రతి గత. ఇక్కడికి ఈ మూడు విభక్తులు నేర్చుకున్న తర్వాత ప్రథమ, సంబోధన ప్రథమ, ద్వితీయ నేర్చుకున్న తర్వాత ఈ శబ్దం నేర్చుకోవడం చాలా తేలిక. ఎందుకంటే వా, వై, వాహ, వాహ, వాహ. ఇదివరకు ఒక సూత్రం ఏంటంటే నేర్చుకున్నాం యా, యై, యా, యా. ఇప్పుడు అట్లాంటిదే ఈ వధు అనే శబ్దానికి ఇచ్చేది వా, వై, వాహ, వాహ, వాహ. వద్వా, వద్వై, వద్వా, వద్వా, వద్వా. అలాగే శ్వశ్రు అనే శబ్దానికి కూడా శ్వశ్రు ప్రథమ, శ్వశ్రు సంబోధన ప్రథమ, శ్వశ్రూం ద్వితీయ, శ్వశ్రువా, శ్వశ్రువై, శ్వశ్రువా, శ్వశ్రువా, శ్వశ్రువాం అనే ఈ వాక్యాలన్నీ మీరు ఇదివరకు వచ్చినవే కనుక ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకించి ఏం చెప్పడం లేదు. అయితే దీనికి కూడా ఒక శ్లోకం ఉంది. వధూర్వధు వధూంచైవ వధ్వా వధ్వై తతః పరం వధ్వాశ్చాధచ వధ్వాశ్చ వధ్వాంచేతి స్త్రియాంగణః. ఇచ్చిన పత్రంలో ఇవి ఉన్నాయి. రోజు ఓ మాట అనుకుంటే 4 రోజులు అయ్యేటప్పటికి ఇది నోటికి వస్తాయి కనుక ఈ శబ్దం అంతా ఈ నోట్లో ఉంటుంది. వాక్యాలన్నీ కూడా చక్కగా సృష్టి చేసి చెప్పుకోవచ్చు. ఇక తర్వాత మిగిలింది ఒక్కడి మిగిలింది ఓకారాంత శబ్దం. ఇదేమిటి? ఓకారాంత శబ్దం. ఓ అనేది దీని చివర ఉంటుంది. ఏమిటి అది? ఓకారాంత శబ్దం. ఆ శబ్దం ఏమిటిది? గో. గో అనే శబ్దం. ఏ శబ్దం అని? గో అనే శబ్దం ఉంది ఒకటి. అది ఇంకా మిగులున్నది. దాన్ని ఎలా చెప్పుకోవాలంటే దానికి కూడా ఒక చిన్న కార్యక్రమాన్ని ఒకటి ఉంది, చిన్న శ్లోకం లాంటిది. అది ఏమిటంటే గౌర్ గౌర్ అనండి. గాంచ గవాచైవ గవే గోర్ గోర్ గవిద్వయే. నేను సగం చెప్తాను అనండి. గౌర్ గౌర్ గాంచ గవాచైవ గవే గోర్ గోర్ గవిద్వయే. ద్వయే అంటే రెండు అని పుంలింగంలోనూ స్త్రీలింగంలోనూ కూడా ఏమి తేడా లేకుండా ఒకటే విధంగా ఉంటుంది అని అర్థం అన్నమాట. తెలిసిందా? ఈ కింద సూచనలు ఇస్తున్నాను చూడండి. గో శబ్దము ఓకారాంతం. గో అనేటువంటి శబ్దము ఏంతము? ఓకారాంతం. చెప్తున్నా. గో శబ్దము ఏ అంతం? ఇది ఓకారాంతం. ఇది పుంలింగములోను స్త్రీలింగములోను సమానము. అనేది పుంలింగంలోను స్త్రీలింగంలో కూడా సమానంగానే ఉంటుంది. ఎద్దు అను అర్థమున ఇది పుంలింగం. గో అంటే ఎద్దు. ఎద్దు అని అర్థం చెప్పినప్పుడు పుంలింగంగా ఉంటుంది. ఆవు అను అర్థమున ఇది స్త్రీలింగం. ఆవు అని అర్థం చెప్తే స్త్రీలింగం. ఎద్దు అని అర్థం చెప్తే పుంలింగము, ఆవు అని అర్థం చెప్తే స్త్రీలింగం. ఓ శబ్దం యొక్క ఏకవచన రూపములను తెలుగు వాక్యములు ఈ కింద వాక్యాలు శబ్దానికి మొత్తానికి అందరికీ ఇవ్వబడుతున్నాయి. ఏషః గౌ. ఏషః అంటే ఇది, గౌ అంటే ఎద్దు. ఏషః గౌ ఇది ఎద్దు. ఏషా గౌ అంటే ఇది ఆవు స్త్రీలింగం. ఏషః గౌ అంటే ఎద్దు, ఏషా గౌ అంటే ఆవు. గౌహు నమస్తే సంబోధనలో కూడా గౌహు అనే ఉంటుంది. కాబట్టి గౌహు నమస్తే, ఈ కొరకు నమస్కారము ఓ
ఎద్దా నీ కొరకు నమస్కారం, ఓ గోవా నీ కొరకు నమస్కారం అని చెప్పినట్టు అవుతుంది అన్నమాట. ద్వితీయ విభక్తిలో అహం గాం ప్రతి గతః, అహం గాం ప్రతి గతః చెప్పొచ్చు. అహం గౌః మొదలైన ప్రమాదిత వాక్యాలు చెప్పండి. అహం సంబోధనలో గౌః నమస్తే, అభిచరంతే గౌః అభ్యర్థం పుత్రయః, గౌః అభ్యర్థం ఆగతః. ద్వితీయ విభక్తిలో అహం గాం ప్రతి గతః చెప్పండి. అహం గాం ప్రతి గతః, ఆపండాను చాలు. ఇట్టగే తక్కినవన్నీ కూడా మీకు వాక్యాలు వచ్చు కనుక చెప్పుకోగలుగుతారు. నేను ఊరికే అందిస్తాను. అహం గాం ప్రతి గతః ద్వితీయ విభక్తి. అహం గవాసః గతః, నేను గోవుతో కూడా వెళ్ళాను, లేకపోతే ఎద్దుతో కూడా వెళ్ళాను. గవే నమః చతుర్థి విభక్తిలో గవే అంటే గోవు కొరకు లేక ఎద్దు కొరకు, నమః అంటే నమస్కారం. గౌః పవిత్రతమః జంతుః కః అపి హరి. గోః అంటే ఎద్దు కంటే లేకపోతే ఆవు కంటే పవిత్రతమః జంతుః మిక్కిలి పవిత్రమైనటువంటి జంతువు. కః అపి నహి ఏదియు లేదు. అంటే ఎద్దు కంటే పవిత్రమైన జంతువు లేక గోవు కంటే పవిత్రమైన జంతువు ఏదియు లేదు. ఏతత్ గోః శృంగం, శృంగం అంటే కొమ్ము. ఏతత్ ఇది గోః అంటే ఎద్దు యొక్క లేకపోతే ఆవు యొక్క, శృంగం అంటే కొమ్ము. ఇది నపుంసకలింగము. శృంగం అనేటువంటిది కొమ్ము, ఇది నపుంసకలింగం. మమ గవి దయా అధిక, రెండు మాట పడింది దయా అనేది, అది తీసేయాలి. మమ గవి దయా అధిక, నాకు గోవునందు లేకపోతే ఎద్దునందు దయా. తర్వాత చూడండి రెండు. కిం శబ్దము మకారము చివర ఉండుటచే మకారాంతము. మన ఇదరకు కహాకం కేన కస్మై అని, కాంతయా కస్యే అని, కిం అని ఉపయోగిస్తున్నాం. కానీ ఆ శబ్దాన్ని ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. దాని ఆ శబ్దం పేరేమిటి? కిం శబ్దం. కిం శబ్దము ఏ అంతము? కిం అనే దాంట్లో చివర మకారం ఉంది కనుక ఇది మకారాంతం. కిం శబ్దము మకారము చివర ఉండుటచే మకారాంతం. తర్వాత తద్ అనేది ఏతద్ అనే శబ్దాలు రెండు ఉన్నాయి. ఈ రెండు కూడా దకారాంతం చివర ఉండుటచే దకారాంతములు. ఏక సర్వ అనేటువంటి శబ్దములు అకారం చివర ఉండడం చేత అకారాంతములు. ఇట్టి వారిని ఏమంటారు? సర్వనామములు. అంటే నామవాచకాలకి బదులుగా ఉపయోగింపబడేవి, వీటిని సర్వనామములు అంటారు. ఇప్పుడు చూడండి, కింద ఇదివరకు మీరు నేర్చుకున్నవైనా మళ్ళీ ఇక్కడ వేస్తున్నాం. చెప్పండి ఒక్క మాట. కహాకం కేన కస్మై కస్మాత్ కస్య కస్మిన్. సహాకం తేన తస్మై. నేను చెప్పిన తర్వాత ఏనండి. సహాతం తేన తస్మై తస్మాత్ తస్య తస్మిన్. ఇది తద్దనే శబ్దం. ఏషః ఏతం ఏతేన ఏతస్మై ఏతస్మాత్ ఏతస్య ఏతస్మిన్. ఏషః ఏతం ఏతేన ఏతస్మై ఏతస్మాత్ ఏతస్య ఏతస్మిన్. ఇది ఏతద్దనే శబ్దం. ఏక అనే శబ్దానికి ఏకః ఏకం చెప్పండి. ఏకః ఏకం ఏతేన ఏతస్మై ఏతస్మాత్ ఏతస్య ఏతస్మిన్. సర్వ అనే శబ్దం కూడా అకారాంతమే. సర్వః చెప్పండి. సర్వః వచ్చినట్టయితే భాషలో ప్రశ్న సర్వనామాలకు సంబంధించినటువంటి అన్ని కూడా వచ్చినట్టు అవుతుంది అన్నమాట. తెలిసిందా? ఇప్పుడు వాక్యాల్లో వద్దాం. ఇప్పుడు ఏది దేనిని గూర్చి వెళ్ళినది? ఈ ఎద్దు ఆ ఎద్దును గూర్చి వెళ్ళినది. తం గాం ప్రతిగతః. ఏషః గౌః తం గాం ప్రతిగతః. తర్వాత ప్రథమ ద్వితీయ వాక్యం మొత్తం శబ్ద
శబ్దాన్ని మూడు వాక్యాల్లో చెప్పుకునే పద్ధతిలో మనం ఇప్పుడు ఒక వాక్యం చెప్పుకున్నాం. ఏమని? కహ కం ప్రతి గతః ఏషః గౌః తం గాం ప్రతి గతః అని ప్రశ్న సమాధానం చెప్పుకున్నాం. మళ్ళీ ఏది దేనిని గురించి వచ్చినది? స్త్రీలింగం కనుక కా కాం ప్రతి ఆ గోవు ఈ గోవుని గురించి వచ్చినది. సా గౌః ఏతాం గాం ప్రతి ఆగత. నేను చెప్పేటప్పుడు మీరు చెప్పకూడదు. మీరు చెప్పేటప్పుడు నేను విని దాంట్లో తప్పులు ఉన్నాయే చదువు గుర్తు ఉంటాను. ఏషా గౌః తాం గాం ప్రతి ఆగత అనండి. ఆగత ఏది దేనిని గురించి వచ్చినది? కా కాం ప్రతి ఆగత. కా చెప్పండి. కా కాం ప్రతి ఆగత చెప్పండి. మరి కా ఆగత ఆ తెల్లని ఎద్దు ఈ నల్లని ఎద్దును గురించి వచ్చినది. సహ శ్వేతః గౌః సహ శ్వేతః గౌః ఏతం నీలం గాం ప్రతి ఆగతః. సహ పునరిగమిది. సహ శ్వేతః గౌః ఏతం నీలం గాం ప్రతి ఆగతః. ఇలాగే క్రింది వాక్యాలు కూడా ఉన్నాయి. ఇవి చక్కగా ఆదర్శ వాక్యాలు పెట్టి చూసుకోవచ్చు. తర్వాత తృతీయ చతుర్థులు కలిపినటువంటి వాక్యం రెండవ వాక్యం కయా కస్య అనే సర్వనామములు ఇందులో వస్తాయి. కిం శబ్దం వస్తుంది అన్నమాట. గవా గవా కేనా పుంలింగము కస్మై పుంలింగం కయా కస్యై స్త్రీలింగం. గవా గవే తృతీయ చతుర్థులు. ఎవరి చేత ఎవరి దేనితో పాటు దేని కొరకు ఏమి ఇయ్యబడినది? దేనితో పాటు అంటే కేన సహ కస్మై కిం దత్తం. కేన సహ కస్మై కిం దత్తం. చూడండి, కొంచెం మెలికగా ఉంది వాక్యం. కేన సహ కస్మై కిం దత్తం. మృత్యుని చేత మృత్యేన ఎద్దుతో పాటు గవాస గోవు కొరకు ఘాసము ఇయ్యబడినది. ఘాసం గడ్డి అన్నమాట. ఘాస దత్తః. మృత్యేన గవాస గవే ఘాస దత్తః. తర్వాత నాన్న చేత పిత్ర దేవితో పాటు కేన సహ ఎద్దు కొరకు కూడా ఎద్దు కొరకు గోవుతో పాటు కదా. పిత్ర గోవుతో పాటు అంటే గవాస ఎద్దు కొరకు కూడా అంటే గవేచ ఉపాహారము తేబడినది. ఆనీతః. పైన ప్రశ్న ఉంది, వదిలిపెట్టాం మనం. నాన్న చేత అంటే పిత్ర, దేవితో పాటు అంటే కేన సహ, దేవి కొరకు అంటే కస్మై, కహ ఆనీతః పుంలింగం ఉంది తర్వాత. అందుకని కహ ఆనీతః. ఆనీతః అంటే తీసుకురాబడినది. తర్వాత మనం చెప్పుకున్న వాక్యం ఏమని? నాన్న చేత అంటే పిత్ర, గవే 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 ఎద్దు కొరకు కూడా అంటే గవేచ గవేచ గవాస చిత్ర గవాస గవేచ ఉపాహార ఆనీతః అని ఈ విధంగా కింది వాక్యాలు కూడా మీరు చూసుకోవచ్చు. తర్వాత కస్మాత్ కస్య కస్మిన్ కస్యాహ కస్యాహ కస్యాం. ఇది పంచమి షష్ఠి సప్తమి విభక్తుల యొక్క వాక్యం. ప్రశ్నార్థక వాక్యము, సమాధానార్థక వాక్యం. దాంట్లో గో శబ్దానికి గవా తృతీయ గవా గోహో గవి కాదు. కస్మాత్ అన్నప్పుడు గోహో మేము ఉండాలి, గవా కాదు. గోహో గోహో గవి అలా ఉండాలి. గోహో దిద్దుకోండి. గోహో గోహో గవి. తర్వాత దేని వలన దేనికి దేని యందు ద్వేషము కలిగినది. సంభూతః. ఆ ఎద్దు వలన తస్మాత్ ఆ ఎద్దునకు ఆ ఎద్దు
యందునందు ద్వేషము కలిగినది తస్మాత్ గోః తస్య గోః తస్మిన్ గవి ద్వేషః సంభూతః. తర్వాత వరుస చూడండి, ఇట్లాగే ఉన్నాయి ఈ వాక్యాలు కూడా. కహాకం కేన కస్మై తస్మాత్ కస్య కస్మిన్. అలాగే సహాకం ఇవన్నీ పైన జ్ఞాపకం చేశాం. మళ్ళీ ఇప్పుడు ఎవడు ఎవడు ఎవరిని ఎవరిని గూర్చి వెళ్ళినాడు. ఎవడెవడు ఎవరిని ఎవరిని గూర్చి వెళ్ళినాడు అంటే అతడు అతనిని గూర్చి వెళ్ళినాడు. ఇతడు ఇతనిని గూర్చి వెళ్ళినాడు. అలాగే ఎవని చేత ఎవని కొరకు ఏమి ఏమి ఇయ్యబడినది. తస్మై తస్మై కిం కిం దత్తం. దానికి సమాధానం అతని చేత అతని కొరకు తేన తస్మై తత్ ఏతేన ఏతస్మై ఏతచ్చ దత్తం. తేన తస్మై తత్ ఏతేన ఏతస్మై ఏతచ్చ దత్తం. ఎవరి వలన ఎవనికి ఎవని యందు విశ్వాసము కలిగినది. ఎవని వలన ఎవనికి ఎవని యందు విశ్వాసము కలిగినది. తస్మాత్ కస్య కస్మిన్ విశ్వాసః సంభూతః. అతని వలన అతనికి అతని యందును తస్మాత్ తస్య తస్మిన్ ఇతని వలన ఇతనికి ఇతని యందును ఏతస్మాత్ ఏతస్య ఏతస్మిన్ విశ్వాసము కలిగినది. విశ్వాసః సంభూతః అని మామూలుగా మీరు చక్కగా విక్టిమ్ శబ్దాన్ని వీటిని సమన్వయించుకోవడానికి చెప్పినటువంటి వాక్యం. చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఓ చిన్న తమాషా శ్లోకాలు చెప్తున్నాం. ఏమిటంటే అకారాంతాలు ప్రథమా విభక్తులన్నీ ఒక శ్లోకంలో, సగం శ్లోకంలో. అలాగే సంబోధనలు, ద్వితీయులు, తృతీయులు, చతుర్థులు, పంచములు అవన్నీ కూడా అలా వస్తాయమ్మా. నేను అనిపిస్తాను అలాంటి ఒక మాట. తర్వాత మీరు నాకు ఏ మాట రోజు చదువుకుంటూ పోతుంటే ఈ మాట నోటి వచ్చేస్తాయి. రామో హరిర్ మధుర్ భ్రాత కర్తా గౌః ప్రథమైకవా. అంటే అకారాంతాల్లోను, ఇకారాంతాల్లోను, ఉకారాంతాల్లోను, రుకారాంతాలు 2 రకాల్లోను, ఓకారాంతాల్లోను ప్రథమలన్నీ ఇందులో వచ్చేస్తాయి. అందుకని రామో హరిర్ చెప్పండి మరి. మధుర్ భ్రాత కర్తా గౌః ప్రథమైకవా. అంటే ప్రథమ విభక్తులు ఏకవచనంలో ఇలా ఉంటాయన్నమాట. హరే రామ మధో భ్రాత కర్తర్గౌరితి బోధనే. బోధనే అంటే సంబోధనలు అని అర్థం. రామం హరిం మధుం సమ్యక్ కర్తారం భ్రాతరంచ గాం. ఇవి అన్ని ద్వితీయులన్నీ ఒక శ్లోకంలో ఉంటాయి. రామేణ హరిణా భ్రాత్ర కర్త్రాచ మధునా గవ. ఇవన్నీ తృతీయ విభక్తులు. రామాయ హరయే రాత్రే కర్త్రే చ మధవే గవే. రామాత్ హరేః హరే కాదు, రామాత్ హరే. హరే పంచమీ విభక్తి కదా. రామాత్ హరేః మధోర్భ్రాతుః కర్తుర్గోరితి పంచమీ. పంచమీ విభక్తులు. రామస్య చ హరేర్భ్రాతుః కర్తుర్గోశ్చ మధోస్తతః. ఇవన్నీ షష్ఠీ విభక్తులు అన్నమాట. రామే హరౌ మధౌ తద్వత్
కవి భ్రాతరి కర్తరి ఇవన్నీ సప్తమి విభక్తి వాక్యాలు అన్నమాట. మామూలుగా వాక్యాలు నేర్చుకుందాం. ఎవడు ఎవడు ఎవరిని గూర్చి వెళ్ళినాడు. కం కం ప్రతి రాముడు హరిని గూర్చి వెళ్ళినాడు. రామ హరిం ప్రతి గతః. గిరిధరుని గూర్చి వెళ్ళినాడు. గిరిధరం ప్రతి మధువు అతని యొక్క తండ్రిని గూర్చి ఇప్పుడే బయలుదేరినాడు. నేను చెప్తున్నాను, మధువు తస్య ఇతరం ప్రతి అద్యయేవ ప్రస్థితః. అతని యొక్క జ్యేష్ఠ భ్రాత రఘువును గూర్చి నిన్ననే వెళ్ళినాడు. ఇట్లా వాక్యాలు కొద్దిగా మీరు చక్కగా ప్రాక్టీస్ చేసుకోవడం కోసం ఇచ్చాం చక్కమని మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న కథ లాంటిది చెప్తున్నా. దిలీపుడు సూర్యవంశీయుడైన ప్రభువు. దిలీప సూర్యవంశీయ ప్రభువు. అతని యొక్క భార్య యొక్క పేరు నామ తస్య భార్యాయాః నామ సుదక్షిణ. అతని యొక్క భార్య పేరు సుదక్షిణ. దాని సంస్కృతంలో ఏమంటున్నారు? తస్య భార్యాయాః నామ సుదక్షిణ. బహుకాలము వరకును బహుకాల పర్యంతం దిలీపునికి సంతతి లేదు. బహుకాల పర్యంతం దిలీపస్య న సంతతి. అందువలన అతడు రాజ్యపాలమును మంత్రివర్గము యొక్క పైన ఉంచి దివ్య భార్యతో కూడా గురువైన వశిష్ఠ మహాముని యొక్క వశిష్ఠ మహాముని, ఇది ఒక యుగార్థము గురు వశిష్ఠ మహాముని ఆశ్రమమును గూర్చి బయలుదేరినాడు. మరి చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఈ వాక్యం మాత్రం భార్య తతః సహ రాజ్యభారం మంత్రివర్గస్య ఉపరి నిక్షిప్య, అంటే మంత్రివర్గం మీద ఉంచి అన్నమాట. భార్యయా సహ గురో వశిష్ఠ మహామునే ఆశ్రమం ప్రతి ప్రస్థితః. మార్గమధ్యమునందు ప్రజయేత ప్రజాశబ్దం స్త్రీలింగం, అందుకని ప్రజయ ఆ యుగళము యుగళం అంటే దంట. యుగళం అంటే ఆ దంట పూజింపబడినది. మరియును అభిచ దిలీపుని చేత సుదక్షిణకు సుదక్షిణాయ చతుర్యపరి సుదక్షిణాయ సుందరమైన దృశ్యపంతి చూపింపబడినది. దర్శిత అని ఈ విధంగా వాక్యాలు అర్థమయ్యేటట్టుగా ఉన్నాయి. ఈ తగ్గిందంతా కూడా ఒక కథ, కొంచెం ఇంకా కథ సాగుతుందన్నమాట. ఆ కథ మీరు అన్వయించుకోవచ్చు, మీ అంతా మీరు అర్థం చేసుకోవాల్సినది. తర్వాత మనం ఇది 21వ పాఠాన్ని ఈ విధంగా మనం ఉదాహరణీయము నందు మనోహరమైన పక్షి సమూహము మనోహర పక్షి సమూహ ఆ యుగళము చేత తేన యుగళేన నేత్రోత్సవముగా యథాతథా నేత్రోత్సవం యథాతథా చూడబడినది. దృష్ట సమూహం గనక దృష్ట. తస్మిన్ మహారణ్యే మనోహర పక్షి సమూహ తేన యుగళేన
పుత్రోత్సవం యథా తథా దృష్టః. తర్వాత క్రమముగా క్రమేణ ఆ యుగళము తద్యుగళ ఆ దండ అన్నమాట. తద్యుగళం యుగళము యొక్క ఉంది. తస్య యుగళస్య రథము అంటే రథ పోయి వశిష్ఠుని యొక్క ఆశ్రమమును చేరినది. క్రమేణ తస్య యుగళస్య రథ గత్వా గత్వా వశిష్ఠస్య ఆశ్రమం సమావిష్టః. దిలీపుడు తన భార్యతో కూడా స్వభార్యయా సహ రథము నుండి దిగి అంటే అవతీర్య వశిష్ఠుని యొక్క ఆశ్రమమును ప్రవేశించి గురువును దర్శించి నమస్కరించి గురువు యొక్క ఆజ్ఞచే ఆజ్ఞయ కూర్చుండెను. ఉపవిష్టః నేను మళ్ళీ చెప్తున్నాను. దిలీపః స్వభార్యయా సహ రథాత్ అవతీర్య వశిష్ఠస్య ఆశ్రమం ప్రవిశ్య గురున్ దృష్ట్వా నమస్కృత్య గురోః ఆజ్ఞయా ఉపవిష్టః. అప్పుడు అరుంధతి సహితుడైన వశిష్ఠుని చేత విశేషం కదా. అరుంధతి సహితేన వశిష్ఠేన ఆ యుగళము తస్య యుగళస్య ఆ యుగళము యొక్క తస్య యుగళస్య క్షేమం అడిగి తెలుసుకొనబడినది. జ్ఞాతం తదా అరుంధతి సహితేన వశిష్ఠేన తస్య యుగళస్య క్షేమం దృష్ట్వా జ్ఞాతం. అటు పిమ్మట ఆ యుగళము యొక్క ఆగమనమునకు కారణము కూడా కారణంచ ఆ ముని చేత మునిన దివ్య దృష్టిచే దృష్ట్యా తెలుసుకొనబడినది. జ్ఞాతం ఏమిటి కారణం జ్ఞాతం. అది ఇప్పుడు మనం 20 సంస్కృత ప్రవాహిని 22వ పాఠాన్ని మొదలు పెడుతున్నాం. ఇందులో సూచనలు ఏముండవు, పాఠం ఏముండదు, కానీ కొన్ని కథలు చెప్తాను. ఇందులో ఏమిటి అకారాంత శబ్దాలతోనూ ఇకారాంత శబ్దాలతోనూ ఉకారాంత శబ్దాలతోనూ అలాగే చెప్తూ పోతూ ఉంటాం. జాగ్రత్తగా మీరు చూసుకోండి. అకారాంత శబ్ద వాక్యాలు మొట్టమొదటిగా అకారాంతం మొదటి కనుక అకారాంత శబ్ద వాక్యాలు చెప్తున్నాం. ఇదివరకు చెప్పినటువంటి కిందటి పాఠంలో చెప్పినటువంటి దిలీపుడి కథనే తీసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు దిలీప నేనే చెప్పేసుకున్నాను, వినండి. వ్రతము కొరకై అంటే వ్రతాయ వశిష్ఠుని యొక్క వశిష్ఠస్య ఆశ్రమమును గూర్చి ఆశ్రమం ప్రతి వెళ్ళినాడు. గతః దిలీపః వ్రతాయ వశిష్ఠస్య ఆశ్రమం ప్రతి గతః. ఒక శాపము వలన ఏకస్మాత్ శాపాత్ పంచమీ వ్యక్తి అన్నమాట. దిలీపునికి సంతతి లోపము సంభూతమైనది. దిలీపస్య సంతతి లోపః సంభూతః అని ఇది వశిష్ఠుని చేత వశిష్ఠేన తెలిసికొనబడినది. జ్ఞాతం ఏకస్మాత్ శాపాత్ దిలీపస్య సంతతి లోపః సంభూతః ఇది వశిష్ఠేన జ్ఞాతం. వశిష్ఠుని యొక్క ఉపదేశమును అనుసరించి వశిష్ఠస్య ఉపదేశం అనుసృత్య దిలీపుని చేత దిలీపేన నందినీధేను సేవావ్రతం ప్రారంభింపబడినది. ప్రారంభం అంటే ఆయన దిలీపుడికి సంతతి కలగడం కోసమై
ఏదో ఒక శాపం అడ్డం ఉండడం వలన ఆ శాపం వలన ఏది సంతతి కలగలేదని ఈ నందిని ధేను అని ఒక గోవు, ఆ గోవు యొక్క సేవ చేసినట్లయితే పిల్లలు కలుగుతారని వశిష్ఠుడు చెప్పాడు. ఆ వశిష్ఠుని యొక్క ఆజ్ఞను బట్టి ఈయన ఈ వ్రతం మొదలుపెట్టాడు. నందిని ధేనుని సేవించడం మొదలుపెట్టాడు. అరణ్యమునందు అరణ్యే శివుని యొక్క శివస్య కింకరుడైన కుంభోదరునితో, కింకరుడైన కుంభోదరునితో అంటే తృతీయలో చెప్పాలి. కింకరేణ కుంభోదరేణ దిలీపస్య, దిలీపునికి అంటే దిలీపునికి వాగ్వివాదము, వాగ్వివాద సంవృత్త. కుంభోదరుడని ఈశ్వరుడి యొక్క సేవకుడితో ఇతనికి అది సింహాకారంగా ఉంటుందన్నమాట. ఇతనికి ఒక వాగ్వివాదం జరిగింది. సింహ ఏమని అంటే సింహ సింహ ఈ గోరూపమునకు ప్రతిరూపముగా ఏతస్య గోరూపస్య ప్రతిరూపం యథా తథా నా యొక్క దేహమును మమ దేహం ఆహారం యథా తథా ఆహారముగా స్వీకరించుట అంటే స్వీకరణం ధర్మజ్ఞుడవైన నీకు ధర్మజ్ఞస్య తవ ముఖ్య కర్తవ్యము, ముఖ్యం కర్తవ్యం అని ఇది దిలీపునిచే పలుకబడినది. దిలీపేన ఉక్తం. ఈ విధంగా దిలీపుని యొక్క వాక్యము విని దిలీపస్య వాక్యం శ్రుత్వా నవ్వి యస్య సింహము చేత సింహేన ఇట్లు పలుకబడినది. ఇవి అకారాంత శబ్ద వాక్యాలతో ఏర్పడినటువంటి కథ వాక్యాలు అన్నమాట. ఇకారాంత శబ్ద వాక్యాలు సౌమిత్రి సౌమిత్రి దాశరథిని దాశరథిని అనుసరించిపోయి అనుసృత్య గత్వా చిత్రకూటగిరియందు చిత్రకూటగిరౌ వసతిని కల్పించి వసతిని కల్పయిత్వా అతట అంటే తత్ర తాను స్వయంచ ఉన్నవాడయ్యను. సౌమిత్రి ఏమని చెప్పక్కర్లేదు అనుకుంటా. ఇది నాకు మీకు తెలుస్తూనే ఉంది, బాగా అర్థం చేసుకోగలుగుతారు. సీతాజాని చేత సీతాజానిన ఇక్కడ అన్ని శబ్దాల గురించి కొంచెం చెప్తున్నాను. సీతాజాని అంటే సీత భార్యగా కలవాడు అని అర్థం. జాని అనేటువంటిది ఈ అర్థంలో వస్తుంది. సీతాజాని చేత అంటే రాముని చేత అని అర్థం. సౌమిత్రి యొక్క సౌమిత్రే సేవానిరతి వలన సేవానిరతే సంతుష్టి అనుభవింపబడినది. సంతుష్టి అనుభూత. సీతాజానిన సౌమిత్రే సేవానిరతే సంతుష్టి అనుభూత. దాశరథి యొక్క దాశరథే సన్నిధి వలన సన్నిధే సౌమిత్రి చేత కూడా సౌమిత్రినాచ సంతృప్తి సంతృప్తి అనుభవింపబడినది. అనుభూత. దాశరథే సన్నిధే సౌమిత్రినాచ సంతృప్తి అనుభూత. అంటే ఈ రాముడి దగ్గర సేవ చేస్తూ ఉండడం వల్ల సౌమిత్రి చాలా సంతృప్తిగా ఉంది. సీతాజాని కొరకు సీతాజాయే సౌమిత్రి చేత సౌమిత్రిన ఎటువంటి త్యాగం చేయబడినదో యాదృశ త్యాగ కృత అటువంటి త్యాగమే తాదృశ త్యాగ ఏవ సౌమిత్రి కొరకు సౌమిత్రయే కుశ్చ సౌమిత్రయే చ సీతాజాని చేత సీతాజానిన చేయబడినది. త్యాగం త్యాగశబ్దం పుంలింగం కనుక. తర్వాత దాశరథి యందు దాశరథౌ సౌమిత్రికి సౌమిత్రే భక్తి అధికము భక్తి అధిక. సౌమిత్రి యందు సౌమిత్రౌ సీతాజానికి సీతాజానే వాత్సల్యము వాత్సల్యం అధికం. సరే, ఈ విధంగానే ఈ కింది వాక్యాలు కూడా ఉన్నాయి కనుక మీరు చక్కగా అర్థం చేసుకోగలుగుతారు. ఉకారాంత శబ్ద వాక్యము విష్ణువు
హిరణ్యకశిపునకు ఆగర్భశత్రువు. విష్ణు హిరణ్యకశిపో ఆగర్భశత్రువు అన్ని ఉకారాంత శబ్దాలు. అతని చేత తేన దయాళువైన అజుని వలన దయాళు అజాత్ అజశబ్దం అకారాంతం కనుక వరము సాధింపబడెను. వరం సాధికం. అందువలన ఆ రాక్షస ప్రభువు వలన తస్మాత్ రాక్షస ప్రభో మృత్యువు చేత కూడా మృత్యునాచ వీరుత్వము సంప్రాప్తమయ్యను. సంప్రాప్తం. ఆ యాతువునకు, యాతువు అంటే రాక్షసుడు, యాతువునకు ఉదారాంత సిద్ధం. తస్య యాతో ప్రహ్లాదుడు అను పేరు గల ప్రహ్లాద నామ ఒక సూనుడు కుమార కలిగినాడు. సంభూత అని ఈ విధంగా మనకు నడుస్తుంది కనుక ఇది చక్కగా జాగ్రత్తగా చూసుకుంటే కనుక చదువుకునేటువంటి అనుభవాన్ని బట్టి అర్థం చేసుకోగలుగుతారు. అలాగే రుకారాంత శబ్దవాక్యాలు ఉత్తానపాదుడు ఒక రాజ్యాధినేత. ఉత్తానపాద ఏక రాజ్యాధినేత. నేతృశబ్దం, నేతృశబ్దం రుకారాంతం రెండవ రుకారాంతంలో చేరుతుంది నేత. ఉత్తానపాద ఏక రాజ్యాధినేత. అతడు ధ్రువునికి పిత. సహ ధ్రువస్య పిత. పితృశబ్దము మొట్టమొదటి రుకారాంతాలు చేరుతుందన్నమాట. ధ్రువస్య పిత. ధ్రువునికి ఒక భ్రాత కూడా కలడు. ధ్రువస్య ఏక భ్రాత అస్తి. అతని యొక్క పేరు ఉత్తముడు. తస్య నామ ఉత్తమ. ధ్రువుని మాత సుని. ధ్రువస్య మాత సునీతి. అతని యొక్క విమాత తస్య విమాత సురుచి. విమాత అంటే సవతి పేరు. సురుచి. తస్య విమాత సురుచి. ఆ రాజ్యాధినేతకు తస్య రాజ్యాధినేతకు జ్యేష్ఠ భార్య అయిన ధ్రువుని మాతయందు జ్యేష్ఠ భార్యాయా ధ్రువస్య మాతరి జ్యేష్ఠ భార్యాయా ధ్రువస్య మాతరి ఆదరము లేదు. ఆదర నహి. కనిష్ఠ భార్య అయిన సురుచి యందు కనిష్ఠ భార్యాయా సురుచౌ ఆదరం అధికము. ఆదర అధికః. ఇలాగా ఇక్కడ సాగుతుందన్నమాట. ఎంత చక్కగా జాగ్రత్తగా చూసుకుంటే ఒక్కొక్కడే జాగ్రత్తగా తెలుసుకోగలుగుతారు. రుకారాంత సిద్ధ వాక్యములు ఏమిటి? రెండు రకమైనటువంటి రుకారాంతాలు వస్తాయి. ఇతడు వస్తు విక్రేత. క్రేత అంటే కొనేవాడు, విక్రేత అంటే అమ్మేవాడు. ఇతడు వస్తు విక్రేత. ఏష వస్తు విక్రేత. అతడు వస్తు క్రేత. వస్తు క్రేత. ఆ వస్తు విక్రేత యందు తస్మిన్ వస్తు విక్రేతని. ఈ వస్తు క్రేతకు ఏతస్మిన్ వస్తు క్రేతని క్రేతువు. వస్తు క్రేతువు విశ్వాసము కలిగినది. విశ్వాస సంభూత. తస్మిన్ వస్తు విక్రేతని ఏతస్య వస్తు క్రేతువు విశ్వాస సంభూత. అందువలన ఆ వస్తు క్రేతను విచి తమ వస్తు క్రేతారం ఆహూయ వస్తు విక్రేత చేత వస్తు విక్రేత క్రేత కొరకు క్రేత్రే వస్తు సమూహము వస్తు సమూహ క్రీతమైనది. ఈ విధంగా ఈ రుకారాంత శబ్దాలు ఉంటాయి. వీటి వాక్యాలు 2-3 ఉన్నాయి. అది మీరు తెలుసుకోవచ్చు. ఓకారాంత శబ్దవాక్యములు. ఈ ఎద్దు నల్లనిది. నీల నీల కృష్ణ. నీల అని చెప్తే సరిపోతుంది. ఏషా కపిల అని కూడా చెప్పచ్చు. కపిల. ఏషా గౌ కపిల. ఇది బహు సాధువు. ఏషా బహు సాధువు. ఈ ఎద్దును చూచి ఏతం గానం దృష్ట్వా ఒక కర్షకుడు ఏకః కర్షకః
సహస్ర రూప్యక మూల్యము ఇచ్చి సహస్ర రూప్యక మూల్యము కొనుట కొరకై క్రేతం సిద్ధపడినాడు. ఎద్దుమని వచ్చిందంటే చతుర్థి విభక్తి అవుతుందని చెప్పాను లేదా. క్రేతం అంటే కొనుట కొరకై సిద్ధపడినాడు అంటే సంసిద్ధ. ఈ ఎద్దు చేత ఏదైనా గవా అధికముగా అంటే అధికం భూమి దున్నబడినది అంటే పృష్ఠ. భూమి సిద్ధం స్త్రీలింగం కనుక పృష్ఠ చెప్పాల్సి వచ్చింది. ఆ ఎర్రని ఎద్దు వలన తస్మాత్ అరుణ ఎద్దు కనుక అరుణాత్ గో ప్రయోజనం శూన్యం అది గుడ్డిది అంతః అని ఈ విధంగా మనం ఈ వాక్యాలు నేర్చుకోవచ్చు. తర్వాత సీతామమైన వాటికి ఇలాంటి చరిత్ర అనుకుంటున్నాం కదా. ఇలాగే సుమతి అనే శబ్దం ఉందనుకోండి, ఇకారాంత శబ్దం. మనం ఇద్దరికి ఏం చేస్తున్నాం? వీటిని సుమతి అనుందా. దీనికి పుంలింగంలో లాగానే ఏమంటున్నాం మనం? పుంలింగంలో చెప్పినట్టుగా ఒక తృతీయ విభక్తులు తప్ప తగిన వాటి వాటితోనూ పుంలింగం లాగా చెప్పుకుంటున్నాం. కానీ దీనికి ఈ కారాంతాన్ని చెప్పుకున్నట్టుగా యా యై ఇది కూడా చేర్చచ్చు. అంటే పుంలింగంలో లాగా ఒక రూపము తృతీయ దగ్గర నుంచి ఇలా ఉంటాయన్నమాట. ఎట్లాగంటే సుమతి వరకు సుమతౌ అని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆ రూపంతో పాటు ఇకారం పోతుంది. సుమత్ యా ఈ కారణానికి చెప్పినట్టు దీనికి కూడా చెప్పవచ్చు అన్నమాట. అలా కూడా రూపం ఉంటుందని మనం చెప్పుకోవడం అన్నమాట. సో ఇండైరెక్ట్ అనగా ఇకారాంత శబ్దాలు వరకు పుంలింగాల్లో ఇలాగా ఉంటాయని అనుకున్నాం. అని చేరి కూడా ప్రతి దగ్గర నుంచి ఇంకొక రూపం ఉంటుంది అని అలాగే ఇక్కడ చూసుకున్నాం. పుంలింగంలో లాగా సుమతో అని కూడా ఉంటుంది. స్త్రీలింగంలో కిం తద్దు ఏతద్దు ఏక శబ్దము సర్వశబ్దము వీటికి సంబంధించినటువంటి సమాచారం కొంత మనం తెలుసుకుందాం. అను సూత్రము పై శబ్దములు కూడా వర్తించును. ఏ శబ్దాలకి? కిం శబ్దం ఒకటి, తద్దనే శబ్దం ఒకటి, ఏతద్దనే శబ్దం ఒకటి, ఏక సర్వ ఈ శబ్దాలకి స్త్రీలింగంలో అనే సూత్రం కూడా అన్వయిస్తుందని మనం తెలుసుకోవాలి. దీన్ని వేరు చేయను. కిం తద్ ఏతత్ రూపాయలు ఎలా ఉంటాయండి? కయా కస్యై కస్యా కస్యా లేదా అంటే సర్వనామ సిద్ధానికి మధ్యలో సకాలం జరుగుతుంది. అది దాని విశేషం అన్నమాట. అలాగే తయా తస్యై తస్యా 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 తృతీయ దగ్గర నుంచే ఏతయా ఏతస్యై ఏతస్యా ఏతస్యా ఏతస్యాం ఇలాగే ఏకాని శబ్దాన్ని తీసుకున్నాం. ఏకయా ఏకస్యై ఏకస్యా ఏకస్యా ఏకస్యా. అలాగే సర్వ శబ్దాన్ని కూడా సర్వయా సర్వస్యై సర్వస్యా సర్వస్యా సర్వస్యాం అనియు ఏకశబ్దం యొక్కయు సర్వశబ్దం యొక్కయు రూపములను తెలుసుకున్నాను. అంటే సర్వనామ శబ్దాలు కూడా యాయే స్త్రీలింగంలో చేస్తాయన్నమాట. 2 రుకారాంతములలో ఏకవచన స్త్రీ పుంలింగ భేదము లేదు. రుకారాంతాలలో ఏకవచనంలో స్త్రీ పుంలింగ భేదం ఉండదు. ఓకారాంత శబ్దమునందు స్త్రీ పుంలింగములు సమానములు. రుకారాంతములలో ఏకవచనమున స్త్రీ పుంలింగ భేదము లేదు. ఎందుకనే మనం అనుకున్నాం కదా, మాతృ శబ్దము పితృ శబ్దము. సో
స్వస్సు శబ్దము కర్తృ శబ్దం రెండు రకాలైనటువంటి రుకారాంతాల్లోనూ స్త్రీ పుంలింగ భేదం లేదు. అలాగే ఓకారాంత శబ్దాల్లో కూడా స్త్రీ పుంలింగ భేదం లేదు. 3 నామవాచకములకు విశేష్యములని పేరు గలదు. నామవాచకాలంటే పేరు, వీటికి విశేష్యాలని కూడా పేరున్నది. నామవాచకములు అనగా వస్తువుల యొక్కయు పశు పక్ష్యాదుల యొక్కయు మనుష్యుల యొక్కయు పేర్లను తెలుపు పదములు. నామవాచకాలంటే ఏమిటి? మనుష్యులు గాని, చెట్టు గాని, జంతువులు గాని, పశువులు పక్షులు గాని, వీటన్నిటి పేర్లని నామవాచకాలు అంటారు. నామవాచకములు ఏ లింగవచన విభక్తులలో ఉండునో వారి విశేషణములు కూడా ఆ లింగవచన విభక్తులలో ఉండవలేను. అంటే నామవాచకాలు అంటే పేర్లు అనుకున్నాం కదా, ఆ పేర్లు ఏ లింగవచన విభక్తుల్లో ఉంటాయో వాటి విశేషణాలు కూడా ఆ లింగవచన విభక్తుల్లో ఉండాలి. ఎలాగంటే ఉదాహరణ మీద బాగా స్పష్టంగా తెలుసుకుని చూడండి. ఆ పొడవైన లత యొక్క అగ్రమునందు ఎర్రని పుష్పము ఉన్నది. ఇది ఉదాహరణ. ఏమిటంటే ఆ పొడవైన లత యొక్క అన్నప్పుడు లత యొక్క అనేటువంటిదేమో నామవాచకం, పొడవైన అనేటువంటి విశేషణం. ఈ కింద చెప్తాము. దీనికి సంస్కృత వాక్యం ఏమిటా ఉంటుంది? తస్యాః లంబాయాః లతాయాః అగ్రే అరుణం పుష్పం అస్తి. ఇది పై వాక్యానికి సంస్కృత వాక్యం. పై వాక్యమునందు ఆ పొడవైన అను 2 పదములను లత అను నామవాచకమునకు విశేషణములు. ఆ పొడవైన అన్నప్పుడు ఆ ఒకటి, పొడవైన ఒకటి, ఈ 2 కూడా లత అనే దానికి విశేషణాలు. లత అన్నది స్త్రీలింగము కనుకను, లత అనేదేమో స్త్రీలింగం, షష్ఠీ విభక్తిలో ఉన్నది కనుకను, లత యొక్క అన్నం కనుక షష్ఠీ విభక్తిలో ఉంది కనుక విశేషణములు కూడా స్త్రీలింగములోను షష్ఠిలోను ప్రయోగింపబడినది. అంటే అది నామవాచకం ఏ లింగవచన విభక్తుల్లో ఉంటే విశేషణాలు కూడా ఆ లింగవచన విభక్తుల్లో ఉండాలి. ఇట్లే అరుణం పుష్పం అన్న చోట కూడా పుష్పం అనేది నపుంసకలింగం కాబట్టి అరుణం అని దాని విశేషణం కూడా నపుంసకలింగంలో ఉన్నది. అన్న చోట కూడా నామవాచకమైన పుష్పశబ్దము నపుంసకలింగముగా ఉన్నను, ప్రథమలో ఉన్నది కావునను దానికి విశేషణమైన అరుణ శబ్దము కూడా నపుంసకలింగంలోనూ ప్రథమలోనూ ఉన్నది. ఆకారాంత స్త్రీలింగ వాక్యాలు అవన్నీ ఇదివరకేమో మనం పుంలింగాలకు సంబంధించి చెప్పుకున్నాం. ఇప్పుడు స్త్రీలింగాలకు సంబంధించిన వాటిలో ఆకారాంత స్త్రీలింగ శబ్దాలు చెప్పుకుంటున్నాం. సీత వసుంధర యొక్క పుత్రిక. సీత వసుంధరాయ పుత్రిక. ఒకప్పుడు యజ్ఞక్రియ కొరకు క్రియార్థం అని కూడా చెప్పుకోవచ్చు. యజ్ఞక్రియార్థం లేకపోతే యజ్ఞక్రియాయై, క్రియాసిద్ధం ఆకారం క్రియాయై. వసుధ దున్నబడెను. వసుధ అంటే భూమి, పృష్ట వసుధ పృష్ట. సీతా వసుంధరాయాః పుత్రిక. ఏకదా యజ్ఞక్రియాయై వసుధ పృష్ట. అప్పుడు ఆ హలరేఖ నుండి తస్యాః హలరేఖాయాః ఆమె సా సంభూత అయ్యను. తదా తస్యాః హలరేఖాయాః సా సంభూత. అందువలన ఆ బాలికకు తస్యాః బాలికాయాః సీత అని సీతా ఇది పేరు వచ్చినది. నామ ఆగత. ఆగతం నామాది నపుంసకలింగనగా నామ ఆగతం. తస్మాత్ తస్యాః బాలికాయాః సీతా ఇది నామ